హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మెడిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్లో ఈ విధంగా కస్టమర్ నేమ్, ప్రొడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్ అమౌంట్ ఎంటర్ చేస్తుంది కదా. సో ఈ యాజ్ ఇట్ ఈస్ టేబుల్ని ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో ఇక్కడ మనకు టేబుల్ కావాలి. సో ఈ విధంగా చేయాలంటే మనకు టేబుల్ కావాలి. టేబుల్ ఏ విధంగా కావాలి? కాలమ్స్ ఎన్ని, రోస్ ఎన్ని చూసుకోవాలి. 6 కాలమ్స్, 6 రోస్. సో ఈ విధంగా 6 కాలమ్స్, 6 రోస్ కదా. నేను దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ కింద జూమ్ చేసి ఇది చూపిస్తున్నాను. ఇన్సెట్లో టేబుల్లో ఇన్సెట్ టేబుల్లో ఇక్కడ 6 కాలమ్స్, 6 రోస్ ఈ విధంగా వచ్చింది. సపోజ్ మీకు డ్రా చేసుకోవాలన్నా డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఇది కాకుండా ఇది రిమూవ్ చేస్తున్నాను. డ్రా ఎట్లా చేస్తారు చూపిస్తాను. డిలీట్ టేబుల్, ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్, టేబుల్, ఇక్కడ డ్రా టేబుల్ ఈ విధంగా టేబుల్ వస్తుంది. సో కాలమ్స్ ఎన్ని? సపోజ్ 1 2 3 4 5 1 2 3 4 5 6 కాలమ్స్. అదేవిధంగా మనకు 6 రోస్ కూడా కావాలి. ఈ కాలమ్స్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలో మీకు తెలియడానికి చేసి చూపిస్తున్నాను. నేను లేకుంటే డైరెక్ట్ టేబుల్ తీసుకుంటుంటే మీకు ఐడియా రావడం కోసం ఇది చేయిస్తున్నా. చూసారా? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం కాలమ్స్ ని, రోస్ ని సేమ్ విడ్త్ లో ఉంచాలి. విడ్త్ లో ఉంచాలంటే మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఉంది కదా, టేబుల్ లేవు ట్యాబ్, ఈ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ని క్లిక్ చేయాలి. సో కాలమ్స్ అన్ని ఈక్వల్గా సెట్ అయ్యాయి. సో డిస్ట్రిబ్యూట్ రోస్ క్లిక్ చేసి రోస్ కూడా అన్ని ఈక్వల్గా సెట్ అయ్యాయి. సో ఈ విధంగా చేస్తారు. అదేవిధంగా మనం ఏం రావాలి? సీరియల్ నెంబర్, కస్టమర్ నేమ్. ఇక్కడ మీరు ఈజీగా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ నేమ్. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలం అనేది ఇక్కడ కిందికి వచ్చింది కదా. ఇలాంటి టైంలో సీరియల్ నెంబర్కి చాలా స్పేస్ అనేది ఎక్కువ ఉంది. ఇది కొంచెం ఇది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇది పైకి వస్తుంది. సో ఈ విధంగా ఉంచాలి. ప్రొడక్ట్ కూడా కొంచెం తగ్గిస్తున్నా. ప్రొడక్ట్ ఈ విధంగా. క్వాంటిటీ మరీ తగ్గిస్తుంది. ఇది మనకు తక్కువ స్పేస్. ఈ విధంగా ప్రైస్ కూడా తగ్గిస్తున్నా. ప్రైస్ ఈ విధంగా ప్రైస్ సో ఈ విధంగా రాలేదు. ప్రైస్ అనేది ఈ విధంగా తగ్గించుకో. సో మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. 1 ఈ విధంగా ఎంటర్ చేసుకుని మనం ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ అనేది కాపీ పేస్ట్ చేసుకో. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది ఒకటే కాలంలో వచ్చింది కదా, మనకు పేస్ట్ ఈ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకో, పేస్ట్ చేయి. సో ఈ విధంగా వస్తుంది. కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేస్ట్ చేసుకో. ప్రొడక్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఈ విధంగా వచ్చింది. సో క్వాంటిటీ, అదేవిధంగా క్వాంటిటీ, ప్రైస్. క్వాంటిటీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడానికి ముందు ఈ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్. సో ఈ విధంగా వచ్చిందా. దీని తర్వాత మనం టోటల్ అమౌంట్ ని ఎంఎస్ వర్డ్ లో ఏ విధంగా ఫైండ్ చేయాలి అంటే, సో ఈ టోటల్ అమౌంట్ ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ రావాలి కదా. ఈ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని టేబుల్ లేఅవుట్ ఫార్ములా ఉంది కదా, డాటా గ్రూప్ లో ఫార్ములా కమాండ్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి ఏం కావాలి? సమ్ కాదు, మనకు మల్టిప్లై కావాలి. సో ఎందుకంటే మనం సపోజ్ స్టూడెంట్ మార్క్స్ అంటే మనకు సమ్ చేస్తుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ బిల్ ఇన్ వాయిస్ అంటే 6 into 25,000. సో 25,000 into 6 అంటే దాని యొక్క టోటల్ అమౌంట్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇది రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ ఉంది కదా, పేస్ట్ ఫంక్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకో. మల్టిప్లై అని సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ మల్టిప్లై ఉండదు, ప్రొడక్ట్ ఉంటది. ప్రొడక్ట్ అంటే మల్టిప్లై ఇంటూ ఈక్వల్ టు సమ్. డాటా ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కదా. డాటా లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్, ఎబో ఉంటే ఎబో, బిలో ఉంటే బిలో, రైట్ ఉంటే రైట్. ఈ విధంగా ఓకే. దీని యొక్క టోటల్ రావడం జరిగింది చూసారా, 1,50,000. సో ఇక్కడ కూడా యాక్చువల్గా 1,50,000. సో వీటికి మిగతా వాటికి కూడా అప్లై కావాలంటే దీన్ని కాపీ చేసుకొని కింది సెల్స్ కి పేస్ట్ చేయాలి. ఈ సెలక్షన్ లో ఉన్నప్పుడు మీ కీబోర్డ్ లో F9 ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్ గా దాని యొక్క వాల్యూ రావడం జరుగుతుంది.
సో సెకండ్ది 75,000 చూసారా 75. థర్డ్ది వచ్చేసి 2,88,000. ఫోర్త్ది 40,000. ఫిఫ్త్ది 1,20,000. సో ఈ విధంగా వచ్చింది. సో ఎంఎస్ వల్ల ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి, అలైన్మెంట్ సెట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక టేబుల్ లేఅవుట్లో సెంటర్ అలైన్మెంట్ ఈ విధంగా ఇవ్వచ్చు. టోటల్ కూడా సెంటర్ కి రావడం జరిగింది. సో ఈ విధంగా ఎంఎస్ వల్ల చాలా ఈజీగా సింపుల్ గా చేస్తూ టేబుల్ కి ఎంటైర్ టేబుల్ కి డిజైన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చూసారా డిజైన్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఈ విధంగా మరి నేను ప్రస్తుతం ఇది క్లిక్ చేస్తున్నాను. టేబుల్స్ అనేది ఈ విధంగా కలర్ఫుల్ గా మారడం జరిగింది ఎంఎస్ వల్ల. సో దీనికి రిలేటెడ్ గా కూడా వచ్చాయి. సో ఇక్కడ ఈ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.